మన విజయవాడలోని ఒక వింత ఘటన జరిగింది. ఎలా జరిగిందంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ మీరు వింటే కనుక 100% మీ గుండెలో టెన్షన్ మొదలవుతుందన్నమాట. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన విషయమే అక్కడ విజయవాడలో జరిగింది. విజయవాడలో రీసెంట్లీగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఒక ముగ్గురు యువకులైతే పట్టుపడ్డారు. వాళ్ళనైతే పోలీసులు అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడ్డాయి, వాళ్ళ గురించి కూడా తెలిసాయి. ఇంకా సమగ్రంగా అయితే పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు సంచలన న్యూస్ అది బయటపడింది. అదేంటంటే ఈ ముగ్గురే కాకుండా ఇంకో మహిళ కూడా ఉందన్నమాట. ఆ మహిళ విజయవాడ పరిసర ప్రాంతాలే కాకుండా ఆవిడకి అందుబాటుగా ఉన్నటువంటి ఎవరెవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తుందంట. ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసిందంట. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్లోని ఎవరైతే ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నారో అటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ని కూడా పోస్ట్ చేసి వాళ్ళందరూ కూడా దాంట్లో దింపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తుందంట. ఆవిడ పేరు మీద దగ్గరగా 40 లింకులు, అంటే సోషల్ మీడియా లింకులు 40 లింకులు ఉన్నాయంట. సో ఈ విధంగా అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇటువంటి సంఘటన ఇటువంటి వ్యక్తుల వల్ల జరగవచ్చు. అందుకని తగు జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వస్తే మనకు 100% పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే మన సమాజాన్ని మనమే సమృద్ధిగా అయితే మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి. సో ఇటువంటి ఉగ్రమోకల్ని తరిమి కొట్టాలి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మన భారతదేశం ఎప్పుడు కూడాను సస్యశ్యామలంగా ఉండాలి. ఎప్పుడు కూడా మన భారతదేశం వేరే దేశాలతో గట్ట పోటీ గట్టి వెళ్ళి కొట్లాట గట్ట పెట్టుకోదు. వేరే దేశాలు వచ్చి మన భారతదేశానికి కెలికి మరి కొట్లాట పెట్టుకుంటాయన్నమాట. సో అంతే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా శాంతియుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇటువంటి క్రైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట ఇటువంటి విషయాల్లో. అటువంటిది రీసెంట్లీగా విజయవాడ నుంచి ఇటువంటి కేసులు బయటపడడంతో ఒకేసారి విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇటువంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.